ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. భాషా గారు మదనపల్లి. గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేక నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు గవర్నర్ గారి బడ్జెట్ స్పీచ్ పైన మాట్లాడడానికి సందర్భం కల్పించారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక నిర్మాణం అవసరం ఉంది. ఈ రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర దిక్సూచి, రాష్ట్ర 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధి ఎవరితోనా ఉందంటే అది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజుకి ఈ రాష్ట్ర పరిస్థితి ఇన్స్టెబిలిటీలో ఉన్నది. రాష్ట్రం ఏ విధంగా కూడా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆర్థికంగా ఎవరికి ఏ బిల్లులు ఇచ్చే సందర్భాలు లేవు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూస్తే రోడ్లన్నీ గుంతలమయమైంది. ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజలకు అయోమయంలో పెట్టేసి మీకు బటన్ నొక్తా అని ఒక్కసారిగా రాష్ట్ర ప్రగతి అభివృద్ధి పూర్తి స్థాయిగా కుంటిపడిన చేసిన చరిత్ర గత ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది. అదే దిశలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి సకాలంలో అభివృద్ధి బాటలు పెట్టు ప్రతి నెల 1వ 2వ తేదీ జీతాలు ఇస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఇదే కాకుండా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన కార్యాచరణ ఏమంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, శాండల్వుడ్ మాఫియా. ఇది తప్ప ఏమాత్రం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి దిశలో వెళ్ళలేదు. ఎడ్యుకేషన్ పరంగా వస్తే రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇదే విధంగా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ తగ్గించేసి ఆ కాలేజ్ వాళ్ళు అయ్యా మేము ఈ డబ్బులతో ఇంత తక్కువ ఫీజు రీఎంబర్స్మెంట్తో మేము పిల్లలకు మంచి లెక్చరర్స్కి ఫ్యాకల్టీస్ పెట్టలేమంటే ఆ కాలేజ్ సంస్థలు, ఆ సంస్థల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు కట్టించి వాళ్ళు హైకోర్టులో కేసులు వాపస్ తీసుకున్నంత వరకు వదలని పరిస్థితి ఒక అరాచకమైన ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం. ఇదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో అది ఒక ఏదో పెద్దగా మేము ఏదో ఇది తీసుకుని వస్తున్నాము, చాలా పెద్ద మార్పులు తెస్తున్నాము అని చెప్పి తీసుకుని వచ్చి అది ఏ విధంగా ఉన్నిందంటే రేపు నా భూమి నేను క్లెయిమ్ చేయలేదు. ఎవరైనా ఎక్కడైనా కానీ ఒక ఆయన ఎంట్రీస్ అన్నీ తీసేస్తే క్లెయిమ్ చేయడానికి ఆ ఆర్డీఓ కూడా కాదు, హైకోర్టుకి వెళ్ళే సందర్భం అపిలేట్ అథారిటీగా పెట్టడం జరిగింది. ఇదన్నీ ఒక కార్యాచరణతో చేశారు. ఇదే కాకుండా డీకేటీ ల్యాండ్స్ అన్నీ ఏం చేశారంటే ఒక జీవో ఇచ్చే ముందు ఆ భూములకంతా ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆ ఊర్లలో, ఆ ఏరియాస్లో అంతా ముందే నో త్రో అవే ప్రైస్తో ఆ పేదల దగ్గర కొనేశారు. ఒకవేళ ఆ పక్కనున్న పట్టా ల్యాండ్ ₹1,00,00,000 ఒక ఎకరం ఉంటే డీకేటీ వచ్చి 2 లక్షలు 5 లక్షలతో వాళ్ళకి ఇంకా ఈ భూమి పనికిరాదు, నీకు మాకు ఇచ్చే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకొని మళ్ళీ అది ఎట్లా జీవో వస్తాని దానికి రెగ్యులరైజ్ చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వం. ఈరోజు చెప్పాలంటే చిత్తూరు జిల్లాలోనే వైసీపీ ఒకే ఒక్క నాయకుడు దాదాపు ఒక 40-50 వేల కోట్ల భూములు స్వాధీనం చేసుకొని ఆ రోజు ఏమి ఒక హింస, ఒక ఎట్లా అంటే చాలా వర్డ్స్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వం. దానికి భాగంగా మనము ఈరోజు ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అనే పేరుతో దాదాపు భూములు వాళ్ళు సర్వే నిర్వహించారు అధ్యక్ష. ఆ సర్వేలో ఏం చేశారంటే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి, ఫ్రీ హోల్డ్లో ఉన్నాయి, ఏ క్లాసిఫికేషన్లో ఉన్నాయి, ఎవరెవరు పరిధిలో ఉన్నాయని చెప్పి చూసుకొని ఆ ఉన్న సర్వేర్లకు, తహసీల్దార్లకు కంట్రోల్లో పెట్టుకొని దాదాపు వాళ్ళ భూములన్నీ స్వాధీనాలు చేసుకొని ఒక పెద్ద భూమాఫియా చేసిన చరిత్ర గత ప్రభుత్వం. కడపలో
నేను మా ఫ్రెండ్ కలిసి చెప్పుకోవడం రావడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏదైనా ఒక భూమి నచ్చితే ఆ భూమికి తక్షణం పట్టా భూమికి చుక్కలు డీకేటీగా తీసుకొని వచ్చేసి ఆ భూమి మళ్ళీ అతను ఆ తహసీల్దార్ ద్వారా అతను ఎమ్మెల్యే దగ్గర తెప్పించుకొని ఆ మనిషికి ఆ భూమి 3 కోట్ల రూపాయలు ఎకరం ఉంటే 30-40 లక్షల రూపాయలకు కొనేసిన చరిత్ర గత ప్రభుత్వం. ఇదే కాకుండా ఎక్కడ కూడా కానీ ఆ రోజు రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. మున్సిపాలిటీస్లో ఏమన్నా మనము హౌస్ ట్యాక్సెస్ కట్టినా, అదే కాకుండా గ్రామాల్లో డబ్బులు ఏమైనా కట్టినా 001 అకౌంట్కి CFMSకి వెళ్ళిపోయింది. ఆ డబ్బులు వెళ్ళిపోతే మున్సిపాలిటీలో 1,00,000 రూపాయలు డ్రా చేయాలంటే కూడా మళ్ళీ బిల్ రేస్ చేసి CFMSకి రావాలా రాష్ట్ర ఖజానా నుంచి, మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చినాక ఏదైనా మున్సిపాలిటీలో అభివృద్ధి చేసే పరిస్థితి ఇచ్చారు. పూర్తి స్థాయిగా ఒక అడ్మినిస్ట్రేషనే దానికి ఎక్కడ కూడా లేకుండా దాని వ్యవస్థకు నాశనం చేసేసారు అధ్యక్ష. ఎక్కడ కూడా కానీ ప్రజల ప్రభుత్వం లాగా పనిచేయలేదు, ఒక నియంత్ర ప్రభుత్వం లాగా వాళ్ళ ఏదో అవసరాల కోసం పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం ఇది కాదు. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక సారథ్యంలో రాష్ట్ర నిర్మాణం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు. కియా కూడా వెళ్ళిపోయే సందర్భం ఉండింది. అదేవిధంగా అమెరాన్ బ్యాటరీస్ వెళ్ళిపోయే సందర్భము దాదాపు వాళ్ళు తెలంగాణలో ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి ఎక్కడైనా కానీ జరగడం లేదు. ఏదైనా కానీ హింసతో ఆ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తయారైపోయిందంటే FIR ఆ రోజు 307 IPC కానీ CRPCలు కానీ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాళ్ళు పోలీస్ వ్యవస్థకు వాడారు. ఎక్కడ కూడా కానీ ఆ రోజు మీకు తెలుసో లేదు, అంగళ్ళలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మేము మా అమరన్న కిషోరన్న అందరూ మేము ఉన్నాం, జస్ట్ మేము వెళ్తున్నాం, అక్కడ మేము ఆప కూడా ఆపలేదు అధ్యక్ష. కాకపోతే మా మీదనే రాళ్ళేసి పెద్దలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి పైన A1 కింద, నాకు A5 కింద అమరన్నకు, అదేవిధంగా కిషోరన్నకు మా అందరి మీద కేసులు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వం. ఇది ఒక అరాచకమైన పరిపాలన చేశారు. వీళ్ళు ఎక్కడ కూడా కానీ వేరే ప్రభుత్వాలు కానీ వేరే వచ్చే మనుషులు కానీ రాజకీయ వ్యవస్థలో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మిగలలేదు. వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే మా చేతిలో పెత్తనం ఉంది, మేము ఏ స్థాయి కన్నా దిగజారిపోతాం, ఏ స్థాయి కన్నా పనిచేస్తామని పనిచేసిన చరిత్ర గత ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రానికి నిర్మాణం అవసరం ఉంది. ఈరోజు మీకు చూస్తున్నారు, మేము ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైనా కానీ భారతదేశంలో 4,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఇంకొక పెద్ద మాట అధ్యక్ష, 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి మేము ఇంటికి వెళ్తే, ఇంతకుముందు ఎవరైతే 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే మనిషి ఇంటి మూల పడిపోయింటే అతనికి చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈయన ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడా, ఇంకా ఇన్ని అడుగు మోసేదని చెప్పి ఉన్నారు. ఈరోజు ఆ 15,000 రూపాయల పెన్షన్ అయితే కుటుంబ సభ్యులందరూ చుట్టూ ఉండి ఆయన మేము ఇచ్చే పెన్షన్ ఆయన దగ్గర ఉండి ఆయన తీసిచ్చారు. ఇప్పుడు ఆయనకి ఎంత బాగా చూసుకుంటున్నారంటే, ఆయన ఇప్పుడు ఉంటే మనకు నెలకు 15,000 వస్తుంది, ఆయనకు బాగా చూసుకోవాలా. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు కాదు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఆయనకు ఒక ప్రోటోకాల్ లాగా వాళ్ళ కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానం వచ్చింది. ఎందుకంటే ఆ ఓల్డ్ ఏజ్లో వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అధ్యక్ష. అటువంటి వాళ్లకు కొంతమందికి 10,000 రూపాయలు, టోటల్ బెడ్ రెడ్ 15,000 రూపాయలు, 6,000 రూపాయలు, 4,000 రూపాయలు, ఇట్స్ అసెట్ టు దర్ లైఫ్ అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద డబ్బు వస్తానే వాళ్ళు ఎంతో సంతోషంగా ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా మొన్న పెద్దలు మన నాయకులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు కల్పించారు. మేము ఆ స్కూల్స్కి వెళ్తే ఆ పిల్లలు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారంటే, మనం వాళ్ళకి పిలిపించి మన ఇంట్లో కూర్చోబెట్టి భోజనం తినిపించినంత ఆనందం ఆ పిల్లల్లో ఉంది అధ్యక్ష. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీరు చూడండి, లాస్ట్ గవర్నమెంట్లో R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, అదేవిధంగా RWS కానీ ఈ డిపార్ట్మెంట్లు పనిచేయలేదు అధ్యక్ష. ఇవన్నీ డిఫక్ అయిపోయాయి. ఎక్కడికక్కడ ఈ డిపార్ట్మెంట్స్ తన స్థానంలో అక్కడ హోల్డ్ అయిపోయాయి.
ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ అంతా చలనం వచ్చేసి నిరంతరం ఈ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. ప్రజల కోసం ఒక మంచి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ స్థాయిలో, పంచాయతీరాజ్ వాళ్ళు ఈరోజు మన నాయకులు డిప్యూటీ సీఎం గారు ఏదైతే మన గ్రామాలకు ఈజీఎస్లో ఈ శాంక్షన్ ఇచ్చారు కదా, దానివల్ల వాళ్ళకు ఒక ఎంబుక్ రికార్డ్ చేయడానికి టైం లేదు. ఆ విధంగా వాళ్ళు పంచాయతీరాజ్ వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళకు నాబార్డ్లో కానీ 15 ఫైనాన్స్లో కానీ డిఎఫ్ఎంఎల్లో కానీ ఏదో ఒక దీంట్లో ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు డెవలప్మెంట్ సైడ్లో ఏదైనా జరగాలంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, మైనారిటీ డెవలప్మెంట్లో పూర్తి స్థాయిగా గత 20 సంవత్సరాల్లో పూర్తి స్థాయిగా మైనారిటీస్కి వెనుకబాటుతనంలో ఎక్కడన్నా తోసేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా కానీ వాళ్ళ కోసం చేయలేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా కూడా కానీ పూర్తి స్థాయిగా మైనారిటీల అభివృద్ధి కోసం, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేశారు. ఎందుకంటే దుకాన్ మకాన్ కానీ, వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్స్ కానీ, అదేవిధంగా ఓల్డ్ సిటీస్ అల్లర్లు కానీ, అదేవిధంగా పిల్లలు మైనారిటీ పిల్లల షాదీ ముబారక్ కానీ ఇవన్నీ ఇచ్చి గత 14 to 19లో 5 సంవత్సరాల్లో దాదాపు 4,000 పైచిలకు మైనారిటీ పిల్లల కోసం, వాళ్ళ పెళ్లి 40,000 మంది పిల్లల కోసం పెళ్లిళ్ళకు 50,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ కూడా కానీ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ అయినాయంటే గత ప్రభుత్వం 14 to 19 కానీ ఈ రోజు కూడా కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే అవుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్ ఉన్నా కూడా కానీ పూర్తి స్థాయిగా మైనారిటీల సంక్షేమం కోసం పనిచేశారు, మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేశారు. ఎక్కడ కూడా కానీ ఏ ఇష్యూస్లో కూడా కానీ మైనారిటీలకు ఎక్కడ కూడా వదలలేదు. ఇదే కాకుండా ఈరోజు మైనారిటీ డెవలప్మెంట్ కోసం మొన్న బడ్జెట్లో కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. అందుకోసం నేను ఈరోజు తెలియజేస్తున్నాను, మీకు అగ్రికల్చర్ రేషియోలో కూడా పూర్తి స్థాయిగా గత ప్రభుత్వంలో 10.2% అగ్రికల్చర్ రేషియో వచ్చేసింది గత 19 to 24. ఈరోజు అదే అగ్రికల్చర్ రేషియో ఈ 8 నెలలకే 22.8% వచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా అధ్యక్ష, ఈరోజు మహిళల కోసం ఈరోజు చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఇప్పుడు మొన్న బీసీలు కాపు అదేవిధంగా మైనార్టీల కోసం ప్రత్యేక సబ్సిడీ బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే 50% సబ్సిడీ, 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 2.5 లక్షల రూపాయలు సబ్సిడీ, 10 లక్షల లోన్ ఇస్తే 5 లక్షల రూపాయలు సబ్సిడీ. ఇది ఒక కార్యాచరణ అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో వీళ్ళకందరికీ పూర్తి స్థాయిగా ఆదుకొని ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈరోజు రాష్ట్ర నిర్మాణానికి, రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా చేత సాధ్యం ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉందని తెలియజేస్తుంది. ఇదే కాకుండా పోలవరం కూడా కంప్లీట్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, అదేవిధంగా గవర్నర్ గారి స్పీచ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.